ప్రతి ఉదయమున కృపగల దేవుడు మనకు అనుగ్రహించే కృపావార్తను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. నేటి వాగ్దానముగా తీసుకున్న వచనము యెషయా గ్రంథము 49:16 వచనం. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములో నిత్యము నా ఎదుట ఉన్నవి. మన దేవుడు మన పేరు ఆయన అరచేతుల్లో చెక్కున్నాడట. అంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు ఆలోచన చేయండి. ఈ వాగ్దానాన్ని బట్టి మనం చూస్తే దేవుని యొక్క చేతుల్లో, దేవుని యొక్క జ్ఞాపకాల్లో నీవు ఉన్నావని అర్థం. ఎంత నిన్ను ప్రేమిస్తున్నాడో ఈ వాక్యంలో రాయబడింది. భూమిని, ఆకాశమును, సముద్రమును, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అద్భుతమైనటువంటి స్పేస్లో ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ కలుగు చేసిన వాడు మన దేవుడు. సర్వమును చేసినటువంటి గొప్ప చేతి మీద మన పేర్లు రాసుకున్నాడు, మనల్ని జ్ఞాపం చేసుకుంటున్నాడు. దేవుని చెయ్యి ఎంత బలమైందంటే ఆయన ఆజ్ఞాపించగా తుఫాను ఆగిపోయింది, ఆ కెరటాలు నిమ్మలమైపోయాయి. తుఫాను గాలులను కూడా అణిచివేస్తుందా? అవును. మరి మీ జీవితాల మీదకి వస్తున్నటువంటి అనేక తుఫాన్లు, మీ కుటుంబంలో, మీ ఆత్మీయ జీవితంలో అనేక తుఫాన్లు మీ మీదకి చెలరేగుతున్నప్పుడు, ప్రభా నాకు రక్షణ దయచేయి, నాకు నీ కాపుదల కావాలని ప్రార్థిస్తే ఆయన మీ మీదకి వచ్చి ఏ తుఫాన్నైనా ఆపగలడు అని నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలాంటి తుఫాన్ అయినా ఆగిపోతుంది. ఆయన చెయ్యి చాపి ముట్టగా గుడ్డివానికి నేత్రాలు తెరవబడ్డాయి, మగవారు మాట్లాడారు, మరి కుంటివారు లేచి నడిచారు. నరమాతుల చేతిలో పడి నాశనం అయిపోవడం కంటే నా దేవుని చేతిలో పడి దీవించబడతానని ఆశపడ్డాడు దావీదు. స్నేహితుల చేతిలో ఉన్నా, ధనం చేతిలో ఉన్నా, లోకస్తుల చేతిలో ఉన్న నష్టం కలుగుతుందేమో కానీ దేవుని చేతుల్లో ఉంటే మాత్రం ఏ కీడు కలగకుండా మీరు సురక్షితంగా కాపాడబడతారు. ఆ 5 రొట్టెలు, ఆ 2 చేపలు తీసుకొచ్చి యేసయ్య చేతిలో పెట్టగా ఆయన చేతుల్లోకి రాగా 5 రొట్టెలు కొన్ని వేల మందికి ఆహారంగా మారాయి. ఆయన చేతుల్లోకి వచ్చిన 2 చేపలు కొన్ని వేల కుటుంబాలను పోషించాయి. మన చేతిలో ఉన్నప్పుడు అవి 5 రొట్టెలు 2 చేపలే, కానీ అవి ప్రభు చేతిలో పెట్టినప్పుడు అది మల్టిప్లై అయింది. మీ జీవితంలో కూడా ఇంక్రీజ్ చూడాలనుకుంటున్నారు. ఆర్థికంగా, ఆత్మీయంగా, మానసికంగా మీరు వర్ధిల్లాలి, విస్తరించాలి అనుకున్నట్లయితే మన జీవితాన్ని మన చేతుల్లో కాదు, ఆయన చేతుల్లో పెట్టుకుందాం. కుమ్మరవాని చేతుల్లో జిగటమట్టుంటే ఏ పాత్రగానైనా ఆయన మలచగలడు. ఒకవేళ మన జీవితాలు కూడా దేవుని చేతిలో ఒక జిగటమట్టిగా పెట్టుకోగలిగితే అద్భుతమైన రూపాన్ని ప్రభు తీసుకొస్తాడు. కార్పెంటర్ చేతిలో కర్ర ఉంటే అది అద్భుతమైన వస్తువుగా మారుతుంది. కుమ్మరి చేతిలో జిగట మన్ను ఉంటే అద్భుతమైన పాత్రగా మారిపోతుంది. మన చేతుల్లో మనం ఉండడం కంటే మనం ఆయన చేతిలో ఉన్నప్పుడు అద్భుతమైన విలువనిచ్చి ఆయన మన జీవితాలను మార్చగలడు. ఈ కీర్తన మాతో కూడా కలిసి పాడండి. సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి, జగదుత్పత్తి దారి, జిగటమన్నైన నా వంక చల్లగా చూడువయ్యా, చల్లగా చూడువయ్యా. మీ పిల్లలు, మీ కుటుంబం, మన సేవ, పరిచర్య, మనకున్న సమస్తము ఆయన చేతుల్లో పెట్టుకుని నడుద్దాం. When we put our problems in God's hands, He puts His peace in our hearts. ఎప్పుడైతే మన జీవితంలో ఉన్న సమస్యలు, శోధనలు, ఇబ్బందులు, ఆ ఛాలెంజెస్, ఆ సవాళ్ళని తీసుకెళ్ళి ప్రభు నేను ఇది భరించలేను, ఇది నేను తట్టుకోలేను, ఇది నేను జయించలేకపోతున్నానని ప్రభు చేతుల్లో పెట్టుకుంటావో అప్పుడు దేవుడు తన సమాధానాన్ని నీకు ఇచ్చి నీవు ఆయన చేతికి అప్పగించిన ఆ సమస్య గురించి ఆయన డీల్ చేస్తాడట. కొన్ని విషయాలు మీకు అర్థం కావట్లా, కొన్ని పరిస్థితుల్లో మీరు జయించలేకపోతున్నట్లయితే ఇప్పుడే మనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఆయన చేతుల్లో పెట్టుకుందాం.
ఆయన గొప్ప కార్యాలు మీ పట్ల జరిగించును గాక. ఈ వాగ్దానం మీలో నెరవేర్చబడాలి. ఆయన అరచేతుల్లో మిమ్మల్ని చెక్కుని ఉన్నాడు. షల్ వి ప్రే. పరిశుద్ధమైన మా తండ్రి, నీ కృపగా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ ప్రజలను దీవించి బలపరిచి ఆదుకొని ఆదరించి బలపరచండి. మా వల్ల కాని పనులు మీ చేతుల్లో పెట్టినప్పుడు ఆశ్చర్యాలు జరుగుతాయైనా. మా పరలోకపు తండ్రివి నీవు, మీరే ఆజ్ఞాపిస్తే ఆశ్చర్యాలు జరుగుతానైనా. నా ప్రభు, నీ కనికరం చొప్పున నీ ప్రజలందరూ నీ చేతికి అప్పగిస్తున్నాను. లెట్ వండర్స్ హ్యాపెన్, మిరకల్స్ హ్యాపెన్ టు యువర్ పీపుల్. వారి కుటుంబాల్లో ఆశ్చర్యాలు జరగడం మేము చూడాలి, అద్భుతాలు జరగడం చూడాలి. వారు వర్ధిల్లాలి, మేలు పొందుకోవాలి, మంచి ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని, సమాధానంను, వారి కుటుంబంలో ఆర్థిక అభివృద్ధిని ఉభయదేవులను దీవించినట్టుగా వీరిని కూడా దీవించి బలపరిచి వర్ధిల్ల చేయమని తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయినా, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ప్రభు, ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో, అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి నీ వెలుగును ఉదయింపచేసి, నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోరాయినా. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్న మా పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని చేతుల్లో మీరు బలపరచబడుదురుగాక. ఆమేన్. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే, గాడ్ బ్లెస్ యూ. మీకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఇర్మియా 1:8 నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. యాజ్ యు ఎంటర్ ఇంటూ న్యూ ఇయర్, నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా దేవునితో నడిచే జీవితం, ప్రార్థించే జీవితాన్ని ప్రభు యేసు నామములో మీకు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ విత్ ఎ లాంగ్ లైఫ్. మరి యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే, గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరిచి ఆయన రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచాలని ప్రార్థిస్తున్నాం. మరి భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలన్న లేఖనాలు చాలా అద్భుతమైన విషయాలు దేవుడు చెప్పాడు. అలా జీవిస్తే మీ కుటుంబాలు కలిసి ఉంటాయి, ఆనందంగా మీరు జీవిస్తారు. సో మీకు దేవుడిచ్చిన వాగ్దానము, మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితనే. మీరు ఫలించి అభివృద్ధి పొందే రోజు వచ్చునుగాక. ఒకవేళ గర్భఫలం లేకుండా ఉంటే యేసుక్రీస్తు నామములో మీకు ఫలము దేవుడు దయచేయునుగాక. పిల్లలు కలిగి ఉంటే మీరు, మీ పిల్లలు కూడా వర్ధిల్లుదురుగాక. ఆమేన్. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.